భక్తి విశ్వాసాలతో ఆరోగ్యకర వయస్సులో పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేయటం సనాతన సంప్రదాయమని, తద్వారా తరతరాల వంశ పూర్వజన్మల ప్రారబ్ధ కర్మలు పరిహారమవుతాయని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు తుసలపూడి రమణరాజు పేర్కొన్నారు. ఇచ్చాపురం నుండి తిరుమలకు 3 చక్రాల సైకిల్ నడుపుకుంటూ 5 జిల్లాల మీదుగా 60 రోజులుగా 486 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి కాకినాడ నగరానికి చేరిన దివ్యాంగుడు నెయ్యిల ప్రసాద్ను పీఠం కార్యనిర్వాహక సేవకులు గోవిందస్వామితో కలిసి పరామర్శించి ఆరోగ్య విషయాలు, యాత్ర విశేషాలు తెలుసుకుని పట్టు శేష వస్త్రాలతో సత్కరించి వెంకటేశ్వరుని విగ్రహాన్ని బహుకరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ 36 సంవత్సరాల వయసులో నెయ్యిల ప్రసాద్ 2 కాళ్లు పూర్తిగా పనిచేయని స్థితిలో 90% దివ్యాంగుడు కాగా ఫైలేరియా ఇబ్బంది దుస్థితి ఉందన్నారు. అయినప్పటికీ భక్తి విశ్వాసాలతో శక్తిని కూడదీసుకుని కుడి చేతితో 3 చక్రాల సైకిల్ నడుపుకుంటూ వెళ్లటం వలన శారీరక శ్రమ కలుగుతున్నప్పటికీ మొక్కవోని దీక్షతో యాత్ర పూర్తి చేయాలన్న అతని సంకల్పం మహత్తరంగా ఉందన్నారు. అతని యాత్ర పూర్తికి మరో 2 నెలల కాలం పడుతుందన్నారు. బాలాజీ భక్తులు దారి పొడవునా తోడ్పాటునిచ్చి మనోధైర్యంతో ముందుకు సాగే రీతిగా నిలవాలని రమణరాజు కోరారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనం చేసుకోవాలనేటువంటి సత్సంకల్పంతో ఆయన యొక్క ఆశయాల మేరకు మనోవాంఛ ఫలసిద్ధి కోసం ఇచ్చాపురం నుంచి ఆయన 3 చక్రాల వాహనంపై దివ్యాంగుడు అయినప్పటికీ కూడా శ్రమతోటి గోవిందనామ స్మరణతోటి ఆయన తిరుమలకు వెళ్ళేటువంటి ఈ యొక్క యాత్రలో భాగంగా కాకినాడ నగరానికి రావడం, మరి హైవే మీదుగా వారు ప్రయాణం చేసేటువంటి పరిస్థితికి జరగడం ఇప్పటికే 2 నెలలు గడిచింది. ఎందుకంటే ఆయన కాళ్ళు ఫైలేరియాతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 కాళ్ళు కూడా ఆయనకి పనిచేయవు. పూర్తి దివ్యాంగుడు అయిన 90%. మరి ఆయన భగవంతుడి యొక్క సత్సంకల్పంతో ఇంత శ్రమకు వచ్చి ఆయన యాత్ర చేస్తున్నారంటే మరి అందరూ కూడా ఆయనకి సంపూర్ణమైనటువంటి సహకారంతో ఈ యాత్ర విజయవంతంగా ముగియాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో గోవిందస్వామి గారితో 2023లో ప్రదక్షిణ పాత్రయాత్ర చేసి వచ్చినటువంటి సందర్భంగా ఈ యాత్ర అనేటువంటిది ఎంత జటిలంగా ఉంటుందో తెలుసు. మరి దివ్యాంగుడు మరి 2 కాళ్ళు పైలేరతో ఇబ్బంది పడుతూ మరి కుడి చేతితోటి ఆ యొక్క 3 చక్రాల సైకిల్ని నడుపుకుంటూ వెళ్ళడం అనేటువంటిది చాలా శారీరకమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటిది. అయినా సరే కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది. మరి ఆ యొక్క భగవన్నామ సంకీర్తనతో ఆయన ప్రయాణం చేస్తున్నారు. అన్ని రకాలుగా పోలీస్ అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ నాకు సహకరిస్తున్నారు, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. 2 కాళ్ళు లేకపోయినా నాకు అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేసినప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు నేను వస్తానని మొక్కుకున్నాను. ప్రజలు, ఈ 5 కోట్ల ప్రజలు బాగుండాలని, నా ర్యాలీకి అందరూ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువుగారు ఎక్కడి నుంచో వచ్చి నేను ఇక్కడ ఉన్నాననేసి సిఐ గారికి ఫోన్ చేసి అన్ని రకాలుగా వచ్చి నాకు సన్మానం చేసి ఆ వెంకటేష్ గోవిందస్వామి బొమ్మ నాకు బహుమతిగా ఇచ్చారు. అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామన్నారు. నా పేరు నెయ్యిల ప్రసాద్, మాది కంచిలి మండలం. మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. శ్రీకాకుళం జిల్లా. ఇప్పటికి 440 కిలోమీటర్లు ఇక్కడ చేరుకున్నాను. ఇది 6వ జిల్లా. నేను వెళ్ళినప్పటికీ ఇంకా 2 నెలలు అవుతుంది. నా ఫోన్ నెంబర్ 95 42 85 58 67 నా ఫోన్పే నెంబరు. దయచేసి మీకు అభిమానం ఉంటేనే వెయ్యండి, బలవంతమేయట్లేదు. మీకు నా లాంటి వికలాంగుడికి వెయ్యాలనేసి ఒక ఇదిగుంటేనే నాకు ఫోన్పే చేయాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీగా 5 కోట్ల ప్రజలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా, నేను ఆ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రజలందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నా ఫోన్పే నెంబరు. దయచేసి మీకు నచ్చితేనే వేయండి, లేకపోతే లేదు, బలవంతమేం లేదు. మీ ఇండివిజువల్. ఓం నమో వెంకటేశ.